తెలంగాణ అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతిరోజు అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోకైతే ఎక్కువ లైక్‌లైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, మీ అంగన్వాడీ టీచర్లకి, ఆయాలందరికీ కూడా తప్పకుండా షేర్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తూ, ఇక నవంబర్ 6వ తేదీన తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ సంఘం అయితే అంగన్వాడీ కేంద్రాలను విజిట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ కీలక ప్రకటన అయితే రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చూస్తే తెలంగాణ బాలల హక్కుల సంఘం అయితే నవంబర్ 6వ తేదీన అంగన్వాడీ కేంద్రాలను, తర్వాత చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ని మరియు గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ అన్ని గవర్నమెంట్ స్కూళ్ళని, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి విజిట్ చేయడానికైతే హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారు. దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు కూడా ప్రభుత్వం ఇక్కడ విడుదల చేసింది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే ముఖ్యంగా గమనించండి. తర్వాత గవర్నమెంట్ స్కూల్ టీచర్లు, తర్వాత హెడ్ మాస్టర్స్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరూ కూడా నవంబర్ 6వ తేదీన అలర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బాలల హక్కుల సంఘం తెలంగాణకు సంబంధించి అయితే వారు సభ్యులు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతారు. వారు కార్లో వస్తుంటారు. కాబట్టి ఆన్ ద వేలో ఏ అంగన్వాడీ కేంద్రానికైనా, ఏ గవర్నమెంట్ స్కూల్కైనా, ఏ హాస్పిటల్కైనా వెళ్ళే అవకాశం అయితే ఉంది. అంటే అన్ని అంగన్వాడీ కేంద్రాలని, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళని, అన్ని హాస్పిటల్స్ని చెక్ చేస్తారని కాదు. వారు ఆన్ ద వేలో హైదరాబాద్ నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరుతారు బాలల హక్కుల సంఘం సభ్యులు. వారు రోడ్డు మీద వచ్చేటప్పుడు వారి ఇష్టం వచ్చినటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని, గవర్నమెంట్ స్కూల్ని, హాస్పిటల్ని సందర్శించే అవకాశం అయితే ఉంది. కాబట్టి అలర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను. ఇక ఉదయం 10:30 గంటల నుండి 11 గంటల వరకు అయితే అంగన్వాడీ కేంద్రాలని తనిఖీ చేస్తారు. అంటే ప్రత్యేకంగా ఈ అంగన్వాడీ కేంద్రానికి వెళ్తారని అయితే అక్కడ షెడ్యూల్ అయితే లేదు. వారి ఇష్టం వచ్చిన అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. 1, 2 కాకపోతే 4, 5 అంగన్వాడీ కేంద్రాలను సందర్శించే అవకాశం అయితే ఉంది. ఇక ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ని సందర్శిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఇక గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత సందర్శిస్తారు. అదేవిధంగా మిడ్ డే మీల్స్ ఏ విధంగా అమలవుతుంది, గవర్నమెంట్ హాస్టల్స్ కూడా సందర్శిస్తారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు బాలల హక్కుల సంఘం సభ్యులు లంచ్ చేస్తారు. ఇక 2 గంటల నుంచి 5 గంటల వరకు ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు, గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ వీటన్నిటి మీద రివ్యూ మీటింగ్ ఉంటుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ, తర్వాత విద్యాశాఖ, వైద్య శాఖ మీద 2 గంటల నుంచి 5 గంటల వరకు రివ్యూ మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా తర్వాత సాయంత్రం 5 గంటలకి ఈ తెలంగాణ బాలల హక్కుల సంఘం సభ్యులు హైదరాబాద్ తిరిగి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు బయలుదేరుతారు. దీనికి సంబంధించి రివ్యూలో మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి మిషన్ వాత్సల్య, తర్వాత ఇల్లీగల్ అడాప్షన్స్, చైల్డ్ ట్రాఫికింగ్ ఛాలెంజెస్ అండ్ మెజర్స్ ఫర్ ప్రివెన్షన్, యాక్షన్ ప్లాన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీటికి సంబంధించి ఇక్కడ రివ్యూ మీటింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్ట్రెంత్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, యాక్షన్ టేకెన్ ఫర్ స్కూల్ డ్రాప్అవుట్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ చిల్డ్రన్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, హ్యాండ్లింగ్ ఆఫ్ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ PCPNDT యాక్ట్, స్టేటస్ ఆఫ్ IMR అండ్ MMR, ప్రెగ్నెన్సీ ఏజ్ ఆఫ్ మదర్స్, డాటా ఫ్రమ్ ఏప్రిల్ టు సెప్టెంబర్ 2025 టు బి ఫర్నిష్డ్ బై ద DMNHO. ఈ విధంగా రివ్యూ మీటింగ్ అయితే చేస్తారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తర్వాత అదేవిధంగా స్కూల్ టీచర్లు, హెడ్ మాస్టర్స్, హాస్టల్ సంబంధించిన వార్డెన్లు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా నవంబర్ 6వ తేదీన అలర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, మీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తర్వాత మీ అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించి ప్రతి ఒక్కరికి, తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించి మీ గ్రూపులలో కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక అలర్ట్గా ఉండండి. మీకు సంబంధించిన అన్ని రికార్డ్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక పరిశుభ్రత కూడా అంగన్వాడీ కేంద్రం కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, మీ గ్రౌండ్, మీ క్లాస్ రూమ్స్ ఇవన్నీ పరిశుభ్రంగా ఉండేలా కూడా చూసుకోండి. ఇవి ఇంకా మీకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనిపిస్తే ఆ జాగ్రత్తలు అయితే తీసుకోండి. మొత్తానికైతే నవంబర్ 6వ తేదీన తెలంగాణ బాలల హక్కుల సంఘం సభ్యులు ఏ అంగన్వాడీ కేంద్రాన్నైనా, ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా, ఏ గవర్నమెంట్ హాస్టల్ అయినా, ఏ హాస్పిటల్ అయినా సందర్శించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఈ అంగన్వాడీ కేంద్రాలను వీటిని సందర్శిస్తారని అయితే షెడ్యూల్ అయితే లేదు. ఏ అంగన్వాడీ కేంద్రానికైనా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.